ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పీజే స్టూడియో. ఏంటి ఎక్కడున్నాను అనుకుంటున్నారా? నేను వచ్చేసి హాస్పిటల్లో ఉన్నాను. ఏంటి ప్రతిసారి హాస్పిటల్ అనుకున్నాను. నాకైతే డెలివరీ అయితే ఇంకో హాస్పిటల్ మొత్తం చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది. క్లీనింగ్ కూడా ఉంది. మార్నింగ్ ఈవినింగ్ కూడా క్లీన్ చేస్తారు. మన రూమ్ అనేది మన రూమే కాదు, ప్రతి వాళ్ళ రూమ్ కూడా క్లీన్ చేస్తారు. అసలు నిజంగా చెప్తాను, ప్రైవేట్ హాస్పిటల్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ 100కి 100% సూపర్ అండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది, కేర్గా ఉంది. ఒకప్పుడు నాకే గవర్నమెంట్ హాస్పిటల్ అంతే చిరాకు వచ్చేది, పట్టించుకోరు కట్టడం. ఇక్కడ అలా కాదు, ప్రతిసారి వచ్చి ఎలా ఉన్నావు ఏంటి మన బీపీ చెకప్ చేయడం. ఫ్యామిలీ మొత్తం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ పాప తర్వాత బాబు. చాలా బాగుంది, దేవుడు చక్కగా చూశాడు. హ్యాపీ ప్రజెంట్ అయితే వచ్చేసి బాధాకరం విషయం ఏంటంటే నైట్ వచ్చేసి బాబుకైతే బాగాలేదు. కొంచెం మిల్క్ అని ఊపిరితిత్తులాగా వెళ్ళిపోయి ఇంకా బాబుని తీసుకుని అయితే వేరే హాస్పిటల్కి వెళ్ళారు. ఇంకా నన్ను అయితే వెళ్ళొద్దనేసారు మేడం అయితే. ఎందుకంటే డెలివరీ 24 గంటలు కూడా కాలేదు, నువ్వు వెళ్ళకూడదు, మళ్ళీ ఏదైనా అయితే ప్రాబ్లం అవుతుంది మాకు అనేసి నన్ను వెళ్ళలేదు. చూడాలి ఇప్పుడు మేడం వచ్చాక పంపుతారా లేదు. నేను ఎందుకు వెళ్ళలేదంటే మేడము నువ్వు డెలివరీ 24 గంటలు కాలేదు, ఇక్కడి నుంచి అయితే వెళ్ళకూడదు, మేము పంపకూడదు, రూల్స్ ఒప్పుకోవు అని చెప్పారు. ఇంక నీకు ఇదే ప్రాబ్లం. మేడం అయితే వెళ్ళొద్దన్నారని నేనైతే ఉండిపోయాను. ఏంటి బాబు ఎలా పంపారు ఏంటి అనుకుంటున్నారా? ఇంకా వచ్చేసి మా హస్బెండ్ ఇంకా మా పిన్ని వాళ్ళు అత్తయ్య వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఇప్పుడైతే నేను మేడంని కలిసేసి అడిగి వెళ్ళాలి, ఏమంటారో చూడాలి. ప్రజెంట్ ఇంకా అక్కడికి షిఫ్ట్ అయిపోతాం. ఎందుకంటే అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్, ఇది కూడా గవర్నమెంటే. వీళ్ళు అడిగి చెప్పాక నేనైతే వెళ్ళాలి. ప్రజెంట్ అయితే రెడీ అవ్వాలి. ఇంక మార్నింగే వీడియో తీసాను, తర్వాత వీడియో చాలా బాగా చూసుకుంటున్నారు. ఇంకా టైంకి వచ్చేసి వీపీ చెక్ చేయడం, హెల్త్ ఎలా ఉంది అడగడం చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. ఫస్ట్ డెలివరీ కూడా నేను ఇదే హాస్పిటల్లో అయ్యాను, సెకండ్ కూడా ఇక్కడ అయ్యాను. ఫుల్ హ్యాపీ. ఒకసారి మీకు హాస్పిటల్ మొత్తం చూపిస్తాను చూడండి. నేను ఉండే ప్లేస్లో ఇంకా కింద ఫ్లోర్లోకి నేను వెళ్ళాను, 5 ఫ్లోర్లోనే ఉన్నాను. ఒకవేళ వెళ్తే తనైతే ఇంటికాడ ఆడుతూ పాడుతూ ఉండిపోతుంది. అది కాక రేపు అది మా సిస్టర్ మ్యారేజ్ ఒకటి ఉంది, అడవిలో ఉంటారు. ఇదేం చేస్తుంది అంటేనే తీసుకొచ్చేసాను అంతే. ఇప్పుడు తను డ్రాప్ చేసేసి ఇంకా మా తమ్ముడు నన్ను తీసుకుని అయితే వెళ్ళాలి. బాబు పరిస్థితి వచ్చేసి ఇంకా మీరు ఇక్కడ ఉన్నారు, బాబు అక్కడ ఉన్నారు, మిల్క్ ఎలా అనుకుంటున్నారా? మిల్క్ అయితే పట్టడానికి లేదండి, ఇంకా వామిటింగ్స్ అయితే పట్టలేదంట, సిలిండర్స్ పెడుతున్నారు, పర్వాలేదని చెప్పారు. ఇంకా మార్నింగ్ వీడియో అయితే తీస్తున్నాను. తర్వాత నేను వెళ్ళిపోయాక అవుతుందో లేదో టైం ఉండదు. ఇంకా మార్నింగ్ లాగానే బ్రష్ కూడా చేయలేదు. ఇంకా బ్రష్ చేసేసి టిఫిన్ చేసేసి రెడీ అయితే వెళ్ళాలి. ప్రజెంటు పాప కూడా ఇక్కడే ఉంది. అంటే పాప నిన్న నైట్ నాకు తోడుకు వచ్చింది అంతే. ఇంటికాడ ఉంటుందా లేదని ఉండిపోతుంది. నెక్స్ట్ మా తమ్ముడితో వచ్చింది. ఇంకా అక్కడ ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో వచ్చేసి అంటే ఏదైనా ప్యాచెస్ గట్రా అయిన వాళ్ళకి ఆ రూమ్ అంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి మా రూము. ఇంకొచ్చేసి బేబీ హాల్ ఇది. ఇంకా మనం చక్కగా చూడడానికి టీవీ, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది, ఒకప్పుడులా లేదు హాస్పిటల్. ఇంకా ఇది 3వ ఫ్లోర్లోకి వెళ్ళడానికి పైకి ఎమర్జెన్సీ ఏదైనా అయితే సేమ్ ఇది కూడా అంతే. మనం కిందకి వెళ్ళాలనుకుంటే కిందిది కొంచెం లైటింగ్ ఉంది, కనిపించడం లేదు. మనకు టైంపాస్ కాడకి టీవీ కూడా ఉంది. ఇంకా ఇది 3వ ఫ్లోర్లోకి వెళ్ళడానికి ఫ్రెండ్స్. ఇంకా అక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి, స్టెప్స్ కూడా ఎక్కొచ్చు, లేదంటే వెళ్ళకు కూడా వెళ్ళొచ్చు. లైటింగ్ వల్ల మీకు ఏం కనిపించడం లేదనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఇది కిందకి వెళ్ళడానికి ఫ్రెండ్స్, ఏదైనా ఎమర్జెన్సీగా వచ్చిన వాళ్ళకి గట్రా చూడడానికి. నెక్స్ట్ వచ్చేసి డెలివరీ కూడా కింద అవుతుంది.
కింద అయ్యాకే మాకు పైకి స్లిప్ చేస్తారు. అది ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఉండే రూమ్లో అయితే ఇక్కడికి ఇంకా నేను 3rd 4th గట్టా వెళ్ళలేదు, ఎందుకంటే నేను వెళ్ళలేను. నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ ఉన్నాయి, ఎక్కలేము. ఇంకా ఇటు వచ్చేసి చాలా చాలా రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఏ రూమ్లు ఉన్నాయి కానీ ఉండే రూమ్లో ఇక్కడ రూమ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా క్లీన్గా ఉంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఎవరైనా దగ్గరలో డెలివరీ చేసుకోవాలనుకుంటే ఈ హాస్పిటల్కి రండి, చాలా చక్కగా